పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ నెల నెల డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఆసరా చేయుత పెన్షన్లు ఇక్కడ నెల నెల డబ్బులు అంటే ఈ ప్రతి నెల డబ్బులకు సంబంధించి ఈ 4016 రూపాయలు, 2016 రూపాయలు ముందుగా అయితే వికలాంగులకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఏప్రిల్ నెలకు సంబంధించి అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ పెన్షన్దారులు ఒక విషయాన్ని అయితే గమనించగలరన్నమాట. ఇటీవల చూసుకున్నట్టయితే పెన్షన్లు అనేవి కూడా ఏరువేతకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సో ఇప్పటికే అర్హులైన వారు కానివ్వచ్చు, అనర్హుల పెన్షన్ అనేది కూడా తీసివేయడం జరుగుతుందన్నమాట. సో వీరికి చూసుకున్నట్టయితే పూర్తిగా అనర్హులు కూడా గుర్తించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆసరా చేయుత వినియోగదారులు చూసుకున్నట్టయితే మరణించిన వారి పెన్షన్ పొందుతున్న వారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వారి యొక్క కుటుంబ సభ్యులు పొందుతున్న వారు కానివ్వచ్చు, అంటే మరణించిన వారి పెన్షన్ అయితే పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలు యాడ్ చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పెట్టిందన్నమాట. పెంపు చేస్తాం అనేది చెప్పి ఇప్పటికే మనకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఆసరా చేయుత పెన్షన్లో కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే అందించనున్నట్లయితే సమాచారం అన్నమాట. సో ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఈ జూన్ 2 నుంచి జూన్ 1 నుంచి అనుకుంటా ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మంజూరు అంటే 2 లక్షల వరకు అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని అయితే ఇటీవల తెలియజేశారు అన్నమాట. సో మరణించిన వారి పెన్షన్లు కూడా ఇక్కడ ఏర్వేశారు. అలాగే ధనవంతుల పెన్షన్ అంటే పొందుతున్న వారు కానివ్వచ్చు, అనర్హులు అన్నమాట. సో పేదవారికి చూసుకున్నట్టయితే ఇంకింత లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒకసారి అయితే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు అయితే అందరికీ కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. పెన్షన్దారుల యొక్క విషయాన్ని అయితే గమనించి తోటి పెన్షన్దారులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. గంట సింబల్లోకి అయితే ఆలో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఆసరా చేయుత పెన్షన్ ఇక్కడ ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీలో పైన పడతాయి, లేదా 20వ తేదీ నుంచి ఈ 2-3 రోజులలో అమౌంట్ అయితే అందరికీ కూడా క్రెడిట్ అయితే వస్తుంటాయి అన్నమాట. ముందుగా చూసుకున్నట్టయితే వికలాంగులకు అయితే అమౌంట్ అయితే పడతాయి. చాలామంది వికలాంగులు కానివ్వచ్చు, దివ్యాంగులు కానివ్వచ్చు, సో అడుగుతున్నారన్నమాట. అన్న మెడిసిన్కి ఇబ్బంది అవుతుంది, 4016 రూపాయలు, 6016 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. సో అన్నీ జూటమాటలేనని అయితే ఇట్లా వాపోతున్నారన్నమాట. సో ప్రభుత్వం చెప్పింది మరి ఏప్రిల్ నెలలోనే పెన్షన్కి సంబంధించి కూడా పెంపు చేస్తాం అనేది హామీ ఇచ్చిందనమాట. సో ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మహిళలు కానివ్వచ్చు 2500 రూపాయలకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం అయితే అది మనం చూసుకున్నట్లయితే ఇది మన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం కూడా స్పందించట్లేదు అన్నమాట. సో ఇది నత్త నడక అయితే సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో రాష్ట్రంలో రైతు భరోసా కానివ్వచ్చు ఇవి కూడా అంతంత వరకే అమలైనవి అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఓకే గైస్, ఇక పెన్షన్ డబ్బులు అయితే నెల నెల డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఖాతాలు చెక్ చేసుకున్నట్టయితే అమౌంట్ అయితే పడతాయి. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.